వాళ్ళంతా వాళ్ళు వస్తే మేము ఎందుకు వద్దంటామమ్మా వాళ్ళ ఇంట్లోకి. ఒక 15 మంది గుండాలను తీసుకొచ్చి రచ్చ ఆడపిల్లని కూడా చూడకుండా ఇలా లాగేసుకొని తీసుకొని పోతే ఎలా రానిస్తారమ్మా? మళ్ళీ లావణ్యకి సంబంధం ఇక్కడ శేఖర్ భాష చూస్తుంటే వృద్ధ దంపతులు వాళ్ళిద్దరిని అంటే 3 గంటల నుంచి 4 గంటల నుంచి బయటే పెట్టారని ఆయన అంటున్నారు. లేదమ్మా, ఇప్పుడు చెప్పేది నువ్వు వాళ్ళు మామూలుగా వచ్చేస్తే వాళ్ళ ఇంట్లోకి మేమేమి వద్దని చెప్పి అన్నాం కదమ్మా. వద్దని వాళ్ళు ఏదో ఎందుకు వచ్చారు అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు మీరు కానీ లావణ్య కానీ? రాలేదమ్మా, అప్పటికే మా పాపను డైరెక్ట్ పైన ఉంది. ఇప్పటికైనా కనుక్కునే ప్రయత్నం చేశారా పోనీ ఎందుకు వచ్చారు అని? అసలు అదొక ఆప్షన్ ఇవ్వలేదమ్మా, వాళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు. తీసుకుపోయి మా పాపను ఆడ బందీలాగా పెట్టేసి ఎంత చేసేసి ఎంత లోపలికి వెళ్ళి కూడా లైవ్ తీసుకోండి అన్నీ ఇట్లా పట్టుకొని తీసుకొని పోయి ఎట్లా ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా ప్రైవేట్ స్పాట్స్ ఎట్లా పడితే అట్లా చేసేసి లాక్కొని పోయినారంట గొంతు. మా కార్తీక్ని వీళ్ళ గుండాలు లేదమ్మా, నేను వచ్చేసరికి అయిపోయిందమ్మా. నేను ఆ సంగారెడ్డిలో విపరీతమైన ట్రాఫిక్లో ఉండిపోయి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా. వచ్చేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళ ఇంటికి వాళ్ళు వద్దంటే మేము ఎందుకు వద్దంటామమ్మా? వాళ్ళ ఇంటికి రానికి నేను ఆపనిక మాకేం అధికారం లేదు కదా. శేఖర్ భాష కొన్ని ఆరోపణలు చేశారు, ఇలాగ ఇక్కడ ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే ప్రాస్టిట్యూషన్ జరుగుతుందా అని, లేకపోతే ఈ కమ్యూనిటీ నుంచి కంప్లైంట్ వెళ్ళింది అని చెప్పేసి ఎంత శేఖర్ భాష చేసిన ఎదవా క్రెడిట్ అమ్మా. దీంట్లో శేఖర్ భాష అనే మనిషి ఇన్వాల్వ్ కావాలని క్రెడిట్ చేసింది. కానీ ఇంతమంది అందరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని పిలిచి 100 మందిని కూడా నేను పిలుస్తా. వీళ్ళ వాళ్ళని చూస్తుంటే లావణ్య ఏమో కన్నీళ్ళు పెట్టుకొని అక్కడ దీనంగా కూర్చొని ఉంది, అసలు ఏది మాట్లాడలేదు. అట్లా చేసేసారమ్మా, ఎట్లా పడితే అట్లా చేసేది, చెప్పుకోలేనంత చేసేసారు. ఇల్లు తక్కువ వాళ్ళ ఎంత కన్నింగాలు తెలుసమ్మా. మమ్మల్ని కూడా అంత ప్రేమతో చూడాల, వాళ్ళని అంత ప్రేమతో చూశారు. అలాంటి విశ్వాసం కూడా లేదు ఇలాంటి వృద్ధులు. ఎంత ప్లే చేశాడు. ఇప్పుడు అది చూపించమంటావు ఒక 5 నిమిషాలు ఆ ప్లే అనేది చూపించమంటావు రియల్గా? చూపించండి ఒకసారి. ఏం చూపిస్తావు? ఆయనకి లేకపోతే నాకు ఉందమ్మా. 5 ఏళ్లతో అన్నం తింటున్నాం. ఎంత ప్లే చేసిండంటే అది ప్లే. ఏమైంది ఆయన కాలుకు? ఆయన నడవలేని పరిస్థితుల్లో ఏదమ్మా అంత ప్లే. ఇప్పుడు పుల్ ఇచ్చేసి డాన్స్ చేస్తాడు. పుల్ ఇచ్చేసి ఇప్పుడు నేను డాన్స్ చేపిస్తే నేను ఆయనతోటి మీ అందరూ ఇప్పుడు లైవ్ తీసుకుంటారా? ఎంత ప్లే చేస్తున్నాడంటే ఎంత ప్లే, టూ మచ్ ప్లే. ఇలాంటి ప్లే చేసేదానికి అలాంటి ఎదవ సపోర్ట్. అవునమ్మా, మా పాప కొట్లాడుతుంటే ఆ ఎదవకి ఏం పనిడా? ఈయనమ్మా ఆయన ఏమన్నా రాజధానిలో బాంబడతా అంటే పెద్దవాళ్ళు ఇద్దరు ముసలి వృద్ధులు. ఒక్క మాట అన్న, వాళ్ళ పెద్దలు అంటే నేను కూడా కాళ్ళు ముక్తా తీసుకుపోయి అన్నం పెడతా, నీళ్ళు వాటర్ ఇచ్చేస్తా. కానీ వాళ్ళు చేసే పని ఏందమ్మా? పెద్దరికంగా వచ్చారా చెప్పమ్మా? పెద్దరికంగా వచ్చారా? వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు? 10 మందిని తీసుకొని వచ్చి ఆడపిల్లని చేసుకొని పోయి ఎట్లా పట్టి అట్లా చేసేవాళ్ళు పెద్ద మనుషులు అమ్మవాళ్ళు. వాళ్ళకి ఏదో సపోర్టా? రైట్. ఫైనల్ గా అంటే వీళ్ళు ఇక్కడ ఎంతసేపు ఉంటారు? లేకపోతే మీ విల్లా అంటే ఈ విల్లాకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు కావాలని పట్టుబట్టి కూర్చునేటట్టు ఉన్నారు. సో ఇక్కడ నుంచి అది ఖాళీ చేయించేదాకా ఊరుకునేటట్టు లేరు. మరి ఏంటి పరిస్థితి? ఎవరు ఖాళీ చెప్పండి? వాళ్ళ బాబు రావాలమ్మా. అర్థమైందా? ఇది లావణ్య చనిపోతేనే ఇల్లు వాళ్ళకి వస్తుంది. అర్థమైందా? ఆ సాగు కూడా శేఖర్ భాష ఇప్పుడే అంటే ఓ పక్క నుంచి వస్తుంటే పెళ్లి కాలేదు అని చెప్పేసి శేఖర్ భాష మాట్లాడుతున్నాడు. పెళ్లి అయినట్టు కూడా అంటే ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో లివింగ్ లవర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రమే కలిసి ఉన్నారు. అసలు ఇదంతా అబద్ధం అని 11 ఇయర్స్ ఎబోవే ఉన్నారమ్మా. 11 ఇయర్స్ ఎబోవే ఉన్నారు. అర్థమైందా? 11 ఇయర్స్ ఎబోవే ఉన్నారు. లావణ్య పరిస్థితి ఏంటి మరి? మీ కూతురు అంటే దానికి ఎట్లుందో కూడా ఇంతమంది నేను హాస్పిటల్ తీసుకొని కూడా ఇవ్వలేదు, తినలేదు, తినలేదు. అంత డోర్స్ అవి పగలగొట్టేసుకొని ఉన్నాయి. కాదమ్మా, ఒక పేరెంట్స్ అనే వాళ్ళు వస్తే అలా చేస్తారమ్మా. ఇలాంటి పగలగొట్టేస్తారా? ఓ మాట మనం కూడా ఆలోచించాలి. మీరు మీడియా వాళ్ళు ఆలోచించాలి. వాడు ఒక రౌడీలాగా వచ్చేసి ఇలా చేసేస్తే అది వీడియోలు తీసుకో బ్రో. ఇలా చేసి లోపల కూడా మొత్తం ఇరుకొట్టేసారమ్మా. కార్తీక్ గారు ఫోను, లావణ్య ఫోను మొత్తం పగలగొట్టేసి ఏం చేసుకుంటావు చేసుకో. అలాంటి వాడిని ఎలా చేస్తారమ్మా? అలాంటి ఎదవకి అలాంటి శేఖర్ భాష అనే ఎదవ సపోర్టా? రైట్. అదే మీ అబ్బాయి ఫోన్ కూడా పగలగొట్టాడు, లోపల ఉన్న ఐఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాడు. మరి మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదు? లేదమ్మా, అప్పటికి నేను రాలేదమ్మా. చెప్పిన హెవీ ట్రాఫిక్ ఉంది. నేను వచ్చే లోపల అందరూ ఎవరైతే 15 మంది 14 మంది వచ్చారు కదమ్మా, వాళ్ళందరినీ నార్సింగ్ పిఎస్లో తీసుకెళ్లారు. అది ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఏం జరుగుతుంది? తెలియదు, నాకు తెలియదు ఎలా చెబుతానమ్మా నేను. వాళ్ళ మా పాప పిలిచింది కదా, పాప పిలిచిందమ్మా, పాప పిలిచింది కదా. వినాలి కానీ బట్ ఆడ సంథింగ్, ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్తే లోపలే చేశారు నార్సింగ్ పిఎస్లో.